ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనం. ఈరోజు మన ధ్యాన వాక్యము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, రూపాంతరం పొందడం ఎలాగా. రూపాంతరం పొందాలి అని అంటే ఏం చేయాలి, మన జీవితాలు ఎలా మలుచుకోవాలి. ఒకటి, రూపాంతరం పొందాలి అని అంటే లోక మర్యాదను అనుసరింపకూడదు. లోకంలో కొన్ని మర్యాదలు ఉంటాయి, అవి దైవకమైన పరిస్థితులకు అతీతంగా ఉంటాయి, అంటే అవి వ్యతిరేకంగా ఉంటాయి. సో వాటిని మనం అనుసరించవద్దు. రెండోది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. మనం రూపాంతరం పొందాలి, మన జీవితాలను రూపాంతరం పొందాలి, మన నూతన మగుటకు ప్రయత్నం చేయాలి అంటే ఒకటి, లోక మర్యాదలు మన జీవితంలోకి రాకూడదు. రెండోది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుతుంది అని ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక 12:2 మనకి చెప్పబడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా రూపాంతరం పొందాడు. ఎప్పుడునంటే మత్తయి సువార్త 17 మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మొదటి వచనం చెప్పబడుతుంది, పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. యేసుక్రీస్తు వారు వారి శిష్యుల ముందు కూడా రూపాంతరం పొందాడు. అదేవిధంగా మోషే కూడా అక్కడ రూపాంతరం పొందినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తలేదు. కానీ నిర్మాకాండము ఈ యొక్క 34 మనం చూసినట్లయితే అందులో కూడా 29లో మోషే తన యొక్క ముఖ వచ్చేసి మారినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, ప్రియమైన ఈ మాటలు వింటున్నవారు, మన జీవితాలు రూపాంతరం పొందాలి. ఉన్నట్టుగానే ఉంటున్నాం, జీవించినట్టుగానే జీవిస్తున్నాం, ఉండే కష్టాలే వస్తున్నాయి, ఉండే బాధలే వస్తున్నాయి అని అనుకొని మన జీవితాలు రూపాంతరం పొందకుండా, మన జీవితాలు వెలగకుండా ఉన్నట్లయితే మనం ఎప్పటికీ మారం, ఎప్పుడు మన పరిస్థితులు మారవు. గనుక మన జీవితాలు ఈ నూతన సంవత్సరంలో రూపాంతర జీవితాన్ని అంటే అనుభవించడానికి దేవుడు కొన్ని విషయాలు మనకు చెప్తూ వచ్చాడు. ఈ మాటల చేత మనము ఆత్మీయంగా బలపడుతూ దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క ఆధీనంలో ఎదగడానికి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.